మన ఆలోచన విధానానికి, మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత పవర్ ఉందంటే మనం ఏది ఆలోచిస్తాం అవే మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఓకే, వాటిని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో రిలేషన్షిప్స్ విషయంలో, హెల్త్ విషయంలో, ప్రాపర్టీ విషయంలో, హ్యాపీనెస్ విషయంలో, సక్సెస్ విషయంలో, ఇదన్ని విషయాల్లో కూడాను మన ఆలోచన విధానం ఎలా ఉంటే మన జీవితం అలానే ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే మన జీవితం ఎలా ఉన్నా, అంటే బాధలతో నిండుకొని ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా దానికి కారణం ఏంటి అంటే మన ఆలోచన విధానం. మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం. ఓకే, సో మనం ప్రతిరోజు ప్రతి క్షణం అనుకోవాలి ఏంటంటే నా మైండ్ సెట్ని నేను రీన్యూ చేసుకుంటూ ఉంటా, అంటే కొత్తగా తయారు చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే న్యూ మైండ్ సెట్ విల్ గివ్ అస్ న్యూ రిజల్ట్స్. అర్థమవుతుంది కదా? కొత్త మైండ్ సెట్ మనకి ఎప్పుడు కూడాను కొత్త రిజల్ట్స్నే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇంతవరకు తెలుసో తెలియకో ఇటువంటి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండేవాళ్ళమో, ఎలా అన్ని చేస్తూ ఉండేవాళ్ళమో, వాటి నుండి ఇప్పుడు కొంచెం ట్రై చేసి మన ఆలోచన విధానాన్ని కానీ అప్గ్రేడ్ చేసుకుంటే మన జీవితం ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చిన్న డీటెయిల్గా కూడా చూసేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను గ్రోత్ మైండ్ సెట్ కోసం చెప్పాను కదా. సో గ్రోత్ మైండ్ సెట్ ఏంటి, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటి, ఇది కానీ మనకు తెలిసింది అనుకోండి, మనది ఏ మైండ్ సెట్లో ఉంది ప్రజెంట్, దాన్ని మనం ఎలా ఇంకా మార్చుకోవాలన్నది కూడా తెలుస్తుంది. ఓకే, ముందు ఫిక్స్డ్ మైండ్ సెట్ చూద్దాం. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఐ కెనాట్ డూ దిస్, నేను ఇది చేయలేను, నా వల్ల ఇది అవ్వదు, నా దగ్గర డబ్బులు లేవు, లేదా నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి ఇది అవ్వదు అని ఆలోచిస్తారు ఏ విషయమైనా కూడా. అలాగే దిస్ వర్క్ ఈజ్ గుడ్ ఎనఫ్, అమ్మా నేను ఇంతవరకు ఏది చేశాను, చాలా చేశాను, చాలా ఇంకా ఓకే అని అనుకుంటారు అన్నమాట. అంటే ఏదో చేసేసాం అనేసి ఫీల్ అవుతారు, ఇంకా చాలు ఇంకేం చేయక్కర్లేదు అని అనుకుంటారు. అలాగే దిస్ ఈజ్ టూ హార్డ్, ఇది చాలా కష్టం ఈ పని చేయడం, లేదా దీన్ని హ్యాండిల్ చేయడం అన్న మైండ్ సెట్ ఉంటుంది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. ఓకే, అలాగే ప్రతిదాన్ని కూడాను ఒక ప్రాబ్లంగా చూస్తూ ఉంటారు, ఏదొచ్చినా కూడాను నెగిటివ్గా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. అయితే గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ తాలూకు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఐ కెన్ ట్రై ఎ డిఫరెంట్ స్ట్రాటజీ, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నేను కొంచెం కొత్తగా ఆలోచించి ట్రై చేసి చూస్తా అన్న థాట్ ఉంటుంది గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. ఓకే, అలాగే ఈజ్ దిస్ రియల్లీ మై బెస్ట్ వర్క్, అంటే ఏ పని చేసినా కూడా నేను నా బెస్ట్ చేస్తున్నానా, ఇది ఇంకా చేయగలనా అని ఆలోచిస్తారు అన్నమాట. అంటే ఎంత మంచిగా చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసి విజయం సాధించినా కూడా మళ్ళీ ఆలోచిస్తారు ఏంటంటే నేను నా బెస్ట్ చేశానా, ఇంకా ఏమైనా చేయగలనా అని ఆలోచిస్తారు. అంటే ఆ ఇన్నర్ పొటెన్షియల్ ఏదైతే మన ఎనర్జీ లెవెల్ ఉంటుందో దాన్ని ఇంకా బాగా యూజ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు అన్నమాట. అలాగే దిస్ మే టేక్ సమ్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఓకే, అంటే ఏదైనా ఒకటి కష్టమైంది అయినా కూడాను మేబీ కొంచెం టైం తీసుకోవచ్చు, కొంచెం మనం ఇంకా కష్టపడాలి, కానీ ఖచ్చితంగా అది నేను సాధిస్తాను, ఇది నా వల్ల అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు అడగండి నా మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు అని, నాకు చెప్పవసరం లేదు. ఓకే, నేను ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నానా, గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నానా అన్నది ఆలోచిస్తే మనం ఎలా సెట్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే మనలోనే అపారమైన శక్తి ఉంది, దాన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలా పనిచేస్తుంది. ఓకే, నా వల్ల అవ్వదు, నేను చాలా కష్టపడుతున్నాను, నేను ఇంతే ఇంకేం చేయలేను అని ఆలోచిస్తే అలాగే ఉంటాం. లేదు నాలో ఇంకా హిడెన్ పవర్ ఉంది, నేను ఇప్పుడు ఏదైతే ట్రై చేస్తున్నానో ఇంకా హార్డ్గా నేను ట్రై చేస్తా, ఇంకా ద బెస్ట్ నేను నా సర్వీస్ని అందిస్తా, నేను ఏదైతే చేస్తున్నానో అందులోని నా బెస్ట్ నేను చేస్తా అనగానే ఆలోచించామనుకోండి, ఎక్కడో తెలియని శక్తి, ఏదో తెలియని శక్తి మీ ద్వారా అన్ని చేయిస్తుంటది, మిరాకల్స్ చూస్తారు లైఫ్లో. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మనకి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఓకేనా, గ్రోత్ మైండ్ సెట్కి వెళ్దామా? ఎస్, జీవితం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది.
ఎందుకంటే ఈ సెషన్స్ ఎవరెవరైతే వింటున్నారో, చూస్తున్నారో, యూట్యూబ్లో వింటున్నారో, డైరెక్ట్గా అటెండ్ అవుతున్నారో, వీళ్ళందరికీ కూడాను జీవితం పట్ల మంచి ఆలోచన, అలాగే అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు కదా. మరి వాళ్ళకి ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా నాకు వీలైనంత వరకు నేను హెల్ప్ చేయడానికే నా ఈ ప్రయత్నం. అదే మీకు ముందు కూడా చెప్పాను కదా, నేను 1,00,000 మంది మహిళలకి వాళ్ళ జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేసుకునే క్రమంలో నేను హెల్ప్ చేస్తాను. అందులో భాగమే ఇది. ఓకే, ఇవన్నీ నేను చేస్తున్నాను, అదే మీకు షేర్ చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేశాను లైఫ్లో, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ ఎక్కడ కూడాను ఇంతే నా జీవితం, ఇంతే, నేను ఇంకేం చేయలేను అని అనుకోలేదు. వచ్చిన ప్రతి ఛాలెంజ్ని కూడాను హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్పాను. దాని నుండి చాలా పాఠాలు నేర్చుకున్నాను. అలాగే ఆ పాఠాలతో ఇంకా ఎలా మలుచుకుంటే నా జీవితం ఇంకా ఆనందంగా, అద్భుతంగా తయారవుతుందో అది చేస్తూ వస్తూ ఉన్నా. అది ప్రతి క్షణం, ప్రతిరోజు అవుతూనే ఉంది. ఓకే, వై? బికాజ్ ఐఎమ్ యాన్ ఎవర్ గ్రీన్ లెర్నర్. నా మైండ్ ఎప్పుడు కూడా లెర్నింగ్ మోడ్లోనే ఉంటుంది. ఓకే, మంచి విషయాలు నేర్చుకుందాం, అవసరమైన వాళ్ళకి నేర్పిద్దాం. ఓకే, ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో హెల్ప్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఓకే, సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం, జీవితం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే, ఏం చేయాలి అంటే ముఖ్యంగా 5 విషయాల మీద మనం ఫోకస్ పెట్టాలి. ఏంటి అవి అంటే, మొదటిది హెల్త్, ఆరోగ్యం. అదేంటి మేడం ఆరోగ్యం అన్నారు, ఇంక బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా లైఫ్లో అని అనిపిస్తుంది ఎక్కువ మందికి కదా. కానీ అన్నింటికన్నా అతి ముఖ్యమైనది ఆరోగ్యమే. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, అంతేనా? అంతేగాని డబ్బులే మహాభాగ్యం అని అనలేదు ఎవరు. ఫస్ట్ డబ్బులు అవసరమే మనకి, కానీ దానికన్నా ముందు మనకు అవసరమైంది ఏంటంటే ఆరోగ్యం. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా డబ్బులు వెనకాలే పరిగెడుతున్నారు, ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అవునా కదా? లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు, కానీ ఆరోగ్యాన్ని కరెక్ట్గా పట్టించుకోవడం లేదు ఎక్కువ మంది. అందరూ అని కాదు, ఎక్కువ మంది. కానీ అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యమే మనకి మహాభాగ్యం. ముందు మనం మన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ విమెన్ ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే అందరి కోసం అన్నీ చేస్తాం, ఓకే, అందరికీ అన్నీ సమకూరుస్తాం, కానీ మన కోసం మనం టైం తీసుకోం, మన ఆరోగ్యం కోసం మనం ఆలోచించాం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా వస్తే వాటిని నెగ్లెక్ట్ చేస్తూ పెద్దవి చేసుకోవడం, ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు ఎక్కువ మంది. కాబట్టి ముఖ్యంగా మన ఆరోగ్యం విషయంలోని ఆలోచించి మన మైండ్ సెట్ని సెట్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ మాట, అది ఫౌండేషన్. ఆ తర్వాత మనం దాని మీద ఎన్ని బిల్డింగ్లు కట్టినా పర్లేదు, అంతేనా? ఇప్పుడు ఒక ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో అలాంటిది ఆరోగ్యం. ఓకే, నెక్స్ట్ వచ్చి రిలేషన్షిప్స్, బంధాలు. మనం హ్యాపీగా ఉండాలంటే మనం ఫోకస్ పెట్టవలసింది దేని మీద? సెకండ్ అంటే రిలేషన్షిప్స్ మీద. అంటే ఎవరితోని రిలేషన్షిప్స్? మనతో మనకి ఫస్ట్. ఓకే, అలాగే మన అమ్మా నాన్న, పెళ్ళైన తర్వాత భర్త, అత్తమామలు, పిల్లలు, అలాగే మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, ఇలా రకరకాలు ఉంటాయి కదా మన లైఫ్లో రిలేషన్స్. సో అవన్నింటినీ కూడాను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు. అది ఈ మధ్య కాలంలో ఏంటంటే మనమిద్దరం మనకిద్దరు అని చాలా మంది ఫాలో అవుతున్నారు, లేదా మనమిద్దరం మనకొకరు అని ఫాలో అవుతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్. మరి ఇంకెవరు అక్కర్లే కదా. అంటే హైఫైగా జీవిస్తున్నామా లేదా, మనకు కావాల్సినవన్నీ తింటున్నామా లేదా, అలాగే సినిమాలకి షికార్లకి వెళ్తున్నామా లేదా, పార్టీలకి అటెండ్ అవుతున్నామా లేదా, ఇదే కల్చర్ అయిపోతుంది. కానీ విలువలు, ప్రేమలు, అభిమానాలు, బంధాలు, వీటికి అంతగా ప్రియారిటీ ఇవ్వడం లేదు. కానీ
మనిషిని సంపూర్ణంగా ఉంచేవి ఇవే. ఓకే. ఏకాకిగా ఉంటూ ఎంత ఎంజాయ్ చేస్తే ఏముంది, అందరితో కలిసి ఉంటూ అందరితో మనం గాని మన జీవితాన్ని పంచుకుంటూ మన ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నాం అనుకోండి, అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటది లైఫ్ లో. అంతేనా? అలాగే మూడో విషయం మనం దృష్టి పెట్టవలసింది ఏంటి అంటే కెరియర్. ఓకే. మాకేం కెరియర్ ఉంది మేడం, అయిపోయింది, మా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు, ఏదో ఖాళీగా ఎందుకు ఉండడం అని మీ క్లాసులో వింటున్నాం అని అనుకుంటారు కొంతమంది కదా. కానీ అదేం కాదు. చాలా మందికి ఏంటంటే చిన్నప్పటి నుండి మేబీ కుటుంబ పరిస్థితుల వలనో ఆర్థిక పరిస్థితుల వలనో ఇంకా వేరే ఏవో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ జీవితంలో ఏదైతే చేద్దాం అనుకున్నారో అవి చేయలేకపోయి ఉండొచ్చు. ఓకే. మిగతా వాళ్ళలాగా వీళ్ళు కూడాను వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా పరిస్థితి వలన ఇంకా వేరే ఏ పరిస్థితుల వలన పెళ్లి చేసుకోవడం, తర్వాత పిల్లలు అలా అవుతూ ఉంటాయి. జీవితంలో ఏవైతే చేద్దాం అనుకుంటున్నాం అది అవ్వలేదు అని అనుకుంటారు చాలా మంది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఓకే. ఇప్పుడు కేఎఫ్సి తాలూకా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన 60 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశారు అది. ఓకే. అంటే అతనికి 60 సంవత్సరాలు అప్పుడు కేఎఫ్సిని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కదా అది బ్రాండ్. అవునా కదా? అతను అలాగ అనుకోలేదే, నాకు 60 సంవత్సరాలు అయిపోయింది కదా, నేనేంది చేయాలి ఇప్పుడు అని. అది ఇక్కడ మళ్ళీ అనొచ్చు, మేడం అతను మగాడు కాబట్టి చేశాడు, మనం ఆడవాళ్ళం కదండి. ఏముందండి. ఓకే. మగవాళ్ళే చేయగలగాల, ఆడవాళ్ళు చేయక్కర్లేదా, చేయలేరా? అంటే ఓన్లీ ఆల్రెడీ ఆల మనం మేడం, అంటే మీరు ఇప్పుడు ఫిక్స్డ్ మైండ్ గ్రోత్ మైండ్ అన్నారుగా మేడం, అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన నుండి మనం బయటపడాలి ఇప్పుడు. ఎక్కడెక్కడైతే అవును మేడం. స్టక్ అయిపోయామో ఫిక్స్ అయిపోయి అక్కడ నుండి కానీ బయటకు వచ్చాం అనుకోండి, బటర్ఫ్లై లా ఎగరచ్చు అప్పుడు. ఓకే. అప్పుడు మిగతా వాళ్ళని కూడా ఇంకా హ్యాపీగా ఉంచొచ్చు. ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తున్నామో మన అందరినీ, మన కుటుంబ సభ్యుల్ని ఇంకా హ్యాపీగా వాళ్ళందరినీ మనం చూసుకోవచ్చు. ఓకే. సో అది కెరియర్ కోసం కూడాను ప్లాన్ చేసుకోవచ్చు, ఆలోచించాలి కూడా. లేదు అంటే ఎవరి జీవితం మీద వాళ్ళకి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ వస్తుంది అనమాట. ఏముంది, ఏం చేస్తున్నాను నేను, ఏంటి నా లైఫ్ అనిపిస్తుంది. అలా కాకుండా సరైనది ఏదైనా చేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మన మీద మనకు రెస్పెక్ట్ వస్తుంది. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మనం మిగతా వాళ్ళ దగ్గర నుండి ఏం కోరుకోక్కర్లేదు, అది వాళ్ళ దగ్గర నుండి కూడా మనకు వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనల్ని మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటామో, మనల్ని మనం ప్రేమిస్తామో, అవతల వాళ్ళు కూడా అలాగే చూస్తాం. అవతల వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తాం, ప్రేమిస్తాం, మంచిగా చూసుకుంటాం. మనం ఎప్పుడైతే అవతల వాళ్ళ పట్ల అటువంటి భావం కలిగి ఉంటామో, అప్పుడు అవతల వాళ్ళు కూడా మన పట్ల అలాగే ఉంటారు. అయితే అది వెంటనే అయిపోతుందా అంటే ఇట్ మే టేక్ టైం, కానీ ఖచ్చితంగా అవుతుంది. ఓకే. అలాగే మనీ, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ అట్ ప్రెజెంట్ టైం. అవునా కదా? ప్రతి ఒక్కరు తెల్లవారు లేచినప్పటి నుండి పరిగెడుతూ ఉన్నారు. దేని వెనక? డబ్బు వెనక. కదా. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది. చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఎంత కష్టపడినా ఎందుకు ఫైనాన్షియల్గా నేను డెవలప్ అవ్వలేకపోతున్నాను, లేదా మా కుటుంబం ఎందుకు ఎప్పుడు ఇలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఓకే. సో ఈ విషయంలోని ఒక క్లారిటీగాని వచ్చింది అనుకోండి, అసలు మనీ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి. ఓకే. అలాగే ఏం చేస్తే మనం పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటూ అబండెంట్గా తయారవ్వచ్చు, అంటే సఫిషియంట్ అమౌంట్ ఫర్ మనీ మన దగ్గరికి వస్తుంది. ఇలాంటివన్నీ కానీ తెలుసుకొని చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఫైనాన్షియలీ కూడా మనం చాలా డెవలప్ అవ్వచ్చు. ఫైనాన్షియలీ డెవలప్ అయ్యామంటే సగం ప్రెషర్స్ అన్నీ కూడా తగ్గిపోయినట్టే. అవునా కదా? ఎక్కువ మందికి ఉండేది ఇటువంటి ప్రెషర్సే కదా. మన దగ్గర సరైన అమౌంట్ లేకపోతే మన డైలీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, పిల్లలకి స్టడీస్ ఎలా చేయించాలి, తర్వాత మిగతా మెడికల్ పరంగా ఉన్నాయండి,
ఈ కుటుంబానికి సంబంధించిన ఇంకేమైనా అవనియండి, ఎలాగ అవన్నింటిని మీట్ చేయాలి అని ఎప్పుడు కూడా ఒక ప్రెషర్ ఉంటుంది కదా. సో మరి ఎప్పుడు ఇది అవ్వదు, ఇలాగే ఉంటున్నాం అని ఆలోచించుకోవడం కరెక్టా, లేదా మన వంతు మనం ప్రయత్నించి ఆర్థికంగా డెవలప్ అవడానికి ప్రయత్నించడం కరెక్టా? చెప్పండి. ఉం? హలో ఏది కరెక్ట్? హలో, ఫుల్ సైలెంట్. ఆలోచిస్తున్నారు అందరూ సీరియస్ గాను. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించండి. అవసరం ఆలోచించడం. నెక్స్ట్ స్పిరిచువాలిటీ. అసలు ఈ వర్డే ఎక్కువ మంది ఆ, పలకరు, ఆలోచించరు. ఓకే, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఇది మనకు కాదు కదా మేడం, అది స్వాములకి, సన్యాసులకి, గురూజీలకి, మాతాజీలకి, వాళ్ళకి కదండి. మనం సామాజిక జీవనం గడుపుతున్నాం కదా, సొసైటీలో ఉంటున్నాం కదా, మనకెందుకు ఆధ్యాత్మికత? ఎప్పుడో ముసలైపోయిన తర్వాత వృద్ధాప్యంలో కదా దానికోసం ఆలోచించాలి. ఇది ఎక్కువ మందికి ఉన్నే ఐడియా. అవునా? స్పిరిచువాలిటీ అంటే అదే కదా అనుకుంటారు. కానీ అసలైన విషయం ఏంటంటే ఈ మిగతా 4 ఏవేవైతే ఉన్నాయో, ఈ హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ, ఇవన్నింటినీ మనం బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ మనం అవలంబించుకోవాల్సింది ఇది, స్పిరిచువాలిటీ. ఓకే, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక జీవనం గడపాలి అంటే ఏంటి మేడం? ఇప్పుడు మేము మా ఫ్యామిలీస్ని, పిల్లల్ని అందరిని వదిలేసి హిమాలయాలకు గట్ట వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలా అని అడగండి. నేను అది చెప్పడం లేదు. ఓకే, మనం మన డైలీ లైఫ్ని లీడ్ చేస్తూనే ఆధ్యాత్మిక జీవితం గడపవచ్చు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జీవనం వేరు, సామాజిక జీవనం వేరు కాదు. ఆధ్యాత్మిక స్పృహతో సామాజిక జీవనం గడపడం. నేనైతే అదే చేస్తున్నా. ఓకే, ఎవరెవరికైతే ఇటువంటి ఆలోచన విధానం ఉంటుందో, అంటే ఆధ్యాత్మికంగా ఉంటూ సామాజిక జీవనం గడుపుతూ ఉంటారో, ఈ 4 పై విషయాలన్నీ కూడా వాళ్ళు మంచిగా బ్యాలెన్స్ చేసుకోగలరు. ఎక్కడ ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా చక్కగా వాటిని రెక్టిఫై చేసుకోగలరు. తామరాకు మీద నీటి బొట్టులా. ఓకే, తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటది చెప్పండి? ముత్యంలా మెరుస్తూ ఉంటది కదా. అంటదు, ఆకున అంటదు, ఆకు పైనే ఉంటది అది. సో మనం కూడా అలా ఉండొచ్చు అన్నమాట. అంటే అన్నీ చేస్తాం, సామాజిక పరంగా ఏవేవి చేయాలో అన్నీ చేస్తాం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, రిలేషన్స్ అన్నీ మంచిగా మెయింటైన్ చేస్తాం, కెరియర్ మీద ఫోకస్ చేస్తాం, మనం చేయవలసినవన్నీ చేస్తూ ఉంటాం, మనీని కూడా ఎర్న్ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తాం. కానీ దేనికి అంటాం? ముక్తి అంటారు కదా మామూలుగా. అవునా? అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు కదా అని అర్థం. అన్నీ చేస్తున్నా కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉండగలగడం. సో ఆ స్థితి మనకు వస్తుంది. ఓకే, సో ఈ 5 విషయాలు కానీ మనం కరెక్ట్గా తెలుసుకొని వాటిని కానీ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలిస్తే అప్పుడు వీ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అర్థమవుతుంది కదా? ఓకే, సో ఇప్పుడు జస్ట్ మీరు రేటింగ్స్ ఇవ్వండి ఈ 5 విషయాల్లో. ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫస్ట్ మనం ఏమనుకున్నాం? ఆరోగ్యం కదా. ఒక 10 టోటల్ అయితే అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు మీరు రేటింగ్ మీ ఆరోగ్యం విషయంలో? చెప్పండి ఒక్కొక్కరు. వసంత గారు మీరు ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? నేను 9 ఇస్తాను మేడం. 9. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. నేను హ్యాపీగానే ఉన్నాను మేడం హెల్త్ విషయంలో. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. యా, నెక్స్ట్ లావణ్య గారు. మేడం లేదు మేడం, నాకు హెల్త్ సరిగ్గా 6 మేడం. 6. ఓకే, చైతన్య గారు. నేను 10 ఇస్తాను మేడం. 10. వెరీ గుడ్.
హంసరావళి గారు 10 మేడం 10 కి Right. 10 ఎందుకంటే మనం ఉంటేనే ఏదన్నా లీడ్ చేయగలుగుతాం కదా మనం లేకపోతే ఏది లేదు అందుకని నేను 10 కి 10 మేడం ఎవరు ఏమన్నా అనుకున్నా సో ఆ విధంగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటున్నారు కదా. ఎస్ మేడం వెరీ Yes, గుడ్ ma'am. వెరీ గుడ్. ఇంకా ఇక్కడ లక్ష్మి గారు ఉన్నారు. కొన్ని చెప్పండి చెప్పండి అమ్మా. కాకపోతే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా కొంచెం కొన్ని వస్తూ ఉంటాయి అదే ఎందుకు మనం అంటే చూసుకుంటున్నాము సెల్ఫ్ హెల్త్ గురించి చూసుకున్నా కూడా కొన్ని రావడానికి కారణాలు మన గత జన్మ కర్మల వల్ల వస్తున్నాయేమో అని కొంచెం కొన్ని డౌట్స్ ఉంటాయమ్మా ఉంటాయి. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు మనం చేసిన వాటివే కాదు ముందు జన్మలో చేసుకున్న వాటి వల్ల కూడా ఉంటాయి. సో ఏ వచ్చినా కూడా అవి వచ్చేటప్పుడు ఏమైనా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని వచ్చినప్పుడు మనం బాధపడిపోకుండా మనం ఏమనుకోవాలంటే ఆ కర్మ తొలగుతుంది కాబట్టి హ్యాపీ ఫీల్ అవ్వాలన్నమాట. ఏదైతే పెండింగ్ ఉండిపోయిందో అది ఈ విధంగా తొలగిపోతుంది నేను ఫ్రీ అవుతున్నా ఆ కర్మ నుంచి అనుకోవాలి. అప్పుడు మనం అస్వస్థతను కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే ఆ స్థితి మనకు వస్తుంది. ఓకే ఇంకా లక్ష్మి గారు, హేమలత, నాగరాణి గారు మీరు ఎవరు చెప్తున్నారా? హలో ఓకే. అలాగే ఇప్పుడు మనం రిలేషన్షిప్స్ కోసం తీసుకున్నాం అనుకోండి. మన లైఫ్ లో మన రిలేషన్స్ సంబంధించి ఎంత రేటింగ్ ఇవ్వగలం అవుట్ ఆఫ్ 10? 9. ఓకే గుడ్. మిగతా వాళ్ళు? నేను 8 ఇస్తాను మేడం. 8. ఓకే. ఇంకా నేను కూడా 9 మేడం 9. ఓకే. లావణ్య గారు? 9 మేడం నేను కూడా. 9. ఓకే వెరీ గుడ్ మంచిది. అలాగే కెరియర్ కి సంబంధించి ఎంత ఇవ్వచ్చు మనం ఎవరికి వాళ్ళు? ఇంపార్టెంట్ 6. మేడం. 10 ఇవ్వచ్చు మేడం. 10. కెరియర్ ఇంపార్టెంట్ కదా. నేను అలా అడగట్లేదమ్మా. ఆ, ప్రెజెంట్ మేడం. మీరున్న కండిషన్ లోని కెరియర్ విషయంలో మీరు అవుట్ ఆఫ్ 10 ఎంత ఇచ్చుకుంటారు మీకు మీరు? 10 మేడం. 10. కెరియర్ గురించి కూడా ఉంది. వెరీ గుడ్. వసంత గారు? కెరియర్ అంటే గోల్స్ గురించే మీరు చెప్పారు కదా మేడం. ప్రెసెంట్ నాకు గోల్స్ ఉన్నాయి కానీ ఎలా అచీవ్ చేయాలి అని తెలియదు మేడం. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. అంటే మీ వీడియోస్ ముందు నుండి అంటే నేను అనుకునే రీచ్ కి వెళ్తాను మేడం. ప్రెసెంట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి 5 ఇస్తాను. ఎస్ అది అంటే రావాలి నేను మనకి ఇంకా క్లారిటీ రావాలి. అంటే నేను కెరియర్ అంటే మన మీద మనం నిలబడి ఏదో అంటే అలా అన్నారు కదా మేడం. నాకు అర్థమైంది. నేను ఆ పొజిషన్ లో ఇంకా రాలేదు. రావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను 5 ఇస్తున్నాను. ఎస్ వెరీ గుడ్. ఖచ్చితంగా మీరు Thank you, madam. అనుకున్నది సాధిస్తారు. అండ్ 10 అవుట్ ఆఫ్ 10 కూడా రీచ్ అవుతారు అతి త్వరలోనే. ఓకే అవును మేడం. చెప్పడం కాదు మేడం, చేయాలి కదా మీరు ఎస్ చెప్పింది. Yes, madam. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. Thank you. యా మరి మనీ పరంగా ఎంత రేటింగ్ ఇచ్చుకుందాం మనకి మనం అవుట్ ఆఫ్ 10 ఫైనాన్షియల్ గా మనం? 7. ఓకే. మిగతా వాళ్ళు ఏమన్నారమ్మా? 5 అన్నాను మ్యామ్. 5. ఓకే గుడ్. వసంత గారు? నేను టోటల్ గా మా వారి మీదే డిపెండ్ అయి ఉన్నాను కాబట్టి నేను కూడా 5 ఇస్తాను మేడం. ఓకే. ఇంకా హంసరావళి గారు, లావణ్య గారు? 8 మేడం. 8. మనీ పరంగా మేడం నాదైతే మనీ పరంగా కావాలని అనుకుంటాను కానీ అది రాకపోవడం వల్ల స్టక్ కావడం వల్ల 4 లేదా 5 మేడం. 4 లేదు 5. ఓకే. మిగతా వాళ్ళు ఇంకెవరు చెప్తారా? వాళ్ళందరూ వింటూ ఉన్నారు అలా. ఓకే. మరి స్పిరిచువాలిటీ సంగతికి వస్తే ఎంత రేటింగ్స్? నేను 9 ఇస్తాను. మీరు 9. ఓకే. మిగతా వాళ్ళు? 10 మేడం. నేను 10 కి 10. 10 కి 10. ఓకే వెరీ గుడ్.
మేడం ఇంకా నాకు అందులో ఒక డౌట్ ఉంది మేడం. మీరు అడగండి అమ్మా. ఆధ్యాత్మికంగా అని సామాజికంగా అన్నారు మేడం. ఇది ఈక్వల్ టు మనకి దేవుడికి సంబంధించిందా అంటే కాదు అన్నారు మీరు. ఉమ్, నేను అంటే ఇప్పుడు దేవుడికి సంబంధించింది అంటే నేను ఫస్ట్ నుండి అది చేస్తున్నాను మేడం. ఉమ్, కానీ అది కాదు, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది మీరు చెప్తున్నది. ఉమ్, ఇది నాకు ఇప్పుడే అర్థమైంది మేడం. ఉమ్. సో ఇప్పుడు నేను దానికి ఏమి ఇవ్వలేకపోతున్నాను మేడం. ఓకే, నో ప్రాబ్లం. ఇన్ అప్కమింగ్ డేస్ యూ విల్ బి క్లియర్ అబౌట్ ఇట్. ఓకే, ఓకే మేడం. ఇప్పుడు ఈ రోజు ఈ సెషన్లో అయితే మీకు ఇన్ డీటెయిల్గా దీనికోసం నేను చెప్పను. ఓకే. మనం మాట్లాడుకుందాం తర్వాత. ఇంకో ఓకే, డౌట్ అడిగించా మేడం. అడగండి. కోరికలు అనేవి మనము దీనికి డిఫరెన్స్ ఉంది మేడం. మీ క్లాస్ కిను మనం కోరుకునే విధానం గాడ్కి నాకు అది ఉమ్, డిఫరెంట్ తెలిసింది మేడం. ఉమ్, ఏం కోరుకుంటామంటే అది అయిపోవాలి అని మనం మార్నింగ్ లేసి దాని గురించి మొత్తం క్లీన్నెస్ ఇల్లు అదంతా దానికి ఉమ్, సంబంధించిన అన్ని రెడీ చేస్తాం మేడం. ఉమ్. కానీ ఇక్కడ మీరు చెప్పేది ఎలా ఉంది అంటే మనలోనే ఉంది, మనం మైండ్ ని క్లీన్ చేసుకోవాలి అన్న థాట్ Yes. చెప్పారు మేడం. ఉమ్, నేను అది చేయలేదు మేడం. నేను 7-8 ఇయర్స్ నుండి నేను చేస్తాను టెంపుల్ బాగా అలా. కానీ ఉమ్, నాకు దీనికి చాలా డిఫరెన్స్ అయింది. ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేశానంటే మైండ్ క్లియర్నెస్ చేసుకోవాలి ఉమ్. అన్న థాట్ నాకు ఇప్పుడు వచ్చింది మేడం. Yes. అది అంటే డిఫరెంట్ గా ఉంది ఈ సబ్జెక్ట్ అనేది. ఉమ్, గాడ్ ని నమ్మాలి, మైండ్ క్లియర్ ఉండాలి. ఉమ్, ఎలా మొక్కుకోవాలి అనేది కూడా నాకు ఇప్పుడు తెలుస్తుంది మేడం. ఇన్ని ఇయర్స్ నేను ఎలా మొక్కుకున్నానంటే మొక్కుకునే విధానం డిఫరెంట్ గా ఉంది మేడం. ఉమ్, ఇప్పుడు నేను మీ సబ్జెక్ట్ లోకి వచ్చాక ఇప్పుడు కొత్తగా అంటే దేవుని ప్రేర్ చేయడం అవుతుంది మేడం. Yes. దీనికి రిలేషన్ ఉంది అని నాకు అనిపిస్తుంది మేడం. మీరు చెప్పే సబ్జెక్ట్ కి గాడ్ కి మన థాట్స్ కి అన్ని రిలేషన్షిప్ అయితే కంపల్సరీగా ఉంది మేడం. Yes అమ్మా, మీరు మంచి అబ్జర్వేషన్ ఉంది మీకు ఈ విషయంలో. అంటే అవును మేడం. ఇంకా ఆ, నాకు మీ ద్వారా నుండే వస్తాయి ఈ క్లాస్. మీరు చెప్పే ఎన్ని డేస్ చెప్తారు ఏంటి అనేది కూడా నేను ఆలోచించట్లేదు మేడం. కానీ మీరు చెప్తూనే ఉంటారు అంటున్నారు కదా మేడం లైఫ్ లాంగ్. ఉమ్, మీ ద్వారా నాకు అన్ని తెలిసిపోతాయి అన్న హోప్ కూడా నాకు ఉంది మేడం. ఓకే. సో అదే అంటే నేను ఏవేవైతే నేర్చుకున్నానో, ఏవేవైతే ఆ యూనివర్సల్ ఎనర్జీ లేదా గాడ్ ద్వారా నాకు ఏవైతే అందుతున్నాయో, అది కేవలం నా ఒక్కదాంతోనే ఉంచుకొని స్వార్థంగా నేను అనుకోవడం లేదు. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో, నాకు ఆ భగవంతుడు ఏదైతే ఇస్తున్నాడో లేదా యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ప్రసాదిస్తుందో అది అందరితో షేర్ చేసుకోవాలన్నది నా తాలూకు ఉద్దేశం. ఓకే, ఎందుకంటే ఆనందాన్ని నేను ఒక్కదాన్ని అనుభవించడం కాదు, అది అందరికీ షేర్ చేస్తే అందరు కూడా ఆనందంగా ఉండాలి. అది నా Yes, ఎయిమ్. madam. ఓకే, సో ఇప్పుడు Okay, మీరు madam. అన్నారు కదా, మైండ్ క్లియర్ గా ఉండాలి, భగవంతుడి మీద అవును. నమ్మకం ఉండాలి. అది గాని అవును, ఉందంటే ఆటోమేటిక్ గా మనలో రావాల్సిన మార్పులు అన్ని వస్తాయి, మన జీవితంలో జరగవలసిన మిరాకల్స్ అన్ని జరుగుతాయి. అవును మేడం. ఎందుకంటే ఆ యూనివర్సల్ ఎనర్జీతో మనం డైరెక్ట్ గా కనెక్ట్ అవుతాం అన్నమాట. అప్పుడు ఎస్ మేడం. భగవంతుని ఇప్పుడు తాలూకా డివైన్ ఎనర్జీ చెప్పండి. అంటారు కదా, అది మన ద్వారా పనిచేస్తుంది అప్పుడు. ఎస్ మేడం. ఇప్పుడు కోరిక అనేది కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంటే నాకు క్లియర్ గా టాక్ అనేది రావట్లేదు, కానీ మీరు చెప్పేది కంపల్సరీ నాకు అర్థమైపోతుంది మేడం. ఇప్పుడు కోరిక ఈజ్ ఈక్వల్ టు మీరు చెప్పే సబ్జెక్టా గాడ్ ని ఎలా కోరుకోవాలి అలా థాట్ నాకు ఉంది మేడం. అది నేను రాసుకుంటున్నాను. అది మీ ద్వారా నుండి నాకు ఆన్సర్ వస్తుందన్న నమ్మకం కూడా ఉంది మేడం. ఓకే, ఓకే. అది మీరు చెప్పాలి మేడం ఏ రోజైనా. ఇదంతా ప్రాసెస్ అవునా జరుగుతూనే మేడం? ఉంటుంది. ఎప్పుడు ఏది తెలియాలో అది తెలుస్తూనే ఉంటది. ఓకే, అయితే మాక్సిమం ఈ రోజు చెప్పారు మేడం, మీరు దాని దగ్గరికి వచ్చారు. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో అది కూడా అయిపోతుంది. ఎస్, అంటే మామూలుగా ఏంటంటే అంటారు, మనం ఏదైనా కోరుకుంటే అది పొందడానికి ముందు మనం అర్హత సంపాదించుకోవాలంటారు అన్నమాట. అవునా మేడం? ఆ అర్హత గాని మనం సంపాదించుకున్నాం అనుకుంటే ఎప్పుడు ఏది మనకు రావాలో అది వస్తుంది మన దగ్గర. మనం అనుకోక్కర్లే అప్పుడు ఇది రావాలి అది రావాలని. ఓకే, అది ఆటోమేటిక్ గా మనకి ఏది ఎప్పుడు అందాలో అది అందుతూ ఉంటది. అందుకే నేను చెప్తూ ఉన్నాను కదా ప్రతి సెషన్ లో కూడా,
ఎవ్రీడే 1% అయినా మనం డెవలప్ అవడానికి ట్రై చేద్దాం. ఓకే, మన మైండ్ సెట్ని మనం అప్గ్రేడ్ చేసుకుందాం, కొత్తగా తయారవుదాం అని. అంటే కొత్తగా తయారవడం అంటే ఏంటి? ఇప్పటి వరకు మనలో ఏవేవైతే నెగిటివిటీస్ అవనియండి, మన ఆలోచన విధానాలు అవనియండి, ఇంకా ఏవేవే ముందు జన్మల నుంచి వచ్చినవి ఈ జన్మలో చేసుకునేవి కర్మల తాలూకు ఫలితాలు అవనియండి, వీటన్నింటినీ మనం ఒక్కొక్కటిగా దూరం చేసుకుంటూ ముందుకుగానే వెళ్ళగలిగాం అనుకోండి, అంటే మన నుండి క్లీన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు మన మైండ్ మన బాడీ ఫుల్ ట్రాన్స్పరెంట్గా తయారైపోతుంది అన్నమాట. ఓకే, ట్రాన్స్పరెంట్గా తయారైనప్పుడు ఏమైందంటే ఆ యూనివర్సల్ ఎనర్జీ, ఆ డివైన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనలో ఫ్లో అయ్యి మన ద్వారా అన్ని చేయిస్తుంది. ఓకే, ఇంతవరకు నేను ఎప్పుడు ఈ సెషన్స్లో చెప్పలేదు, నేను కూడా చేస్తుంది అదే. అవునా మేడం? ఓకే, అంటే ఆ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఉండడం అన్నది ఎప్పుడు ఉంటుంది అన్నమాట నాకు. ఐఎమ్ సో ట్రాన్స్పరెంట్ ఇన్ బోత్ హార్ట్ అండ్ మైండ్. ఓకే, ఏదైతే అవుతుందో నా జీవితంలో అది నేను చేస్తున్నా అనుకోను ఇప్పుడు, అది ఆ భగవంతుడు లేదా యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో నా ద్వారా చేయిస్తుంది. ఐఎమ్ జస్ట్ ఎ మీడియం. ఓకే, యా. సో ఇది ఆధ్యాత్మికంగా ఉండడం అంటే ప్రతి విషయంలో కూడాను క్లారిటీ ఉండడం, ఆ భగవంతుని మీద పూర్తిగా నమ్మకం ఉండడం. అలాగే మనం అప్కమింగ్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా కూడా మాట్లాడుకుందాం. అసలు ఆధ్యాత్మికం అంటే నార్మల్గా అనుకుంటుంటారు కదా, అది ఏంటి, అసలు రియాలిటీ ఏంటి అన్నది కానీ మనకు తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట మనకి. ఓకే, యా, థ్యాంక్ యూ మేడం. యా, యువర్ మోస్ట్ వెల్కమ్. అండ్ సో మీకు ఆల్రెడీ నేను చెప్పా, ఈ 5 అంశాలు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఇవన్నింటి విషయాల్లో కూడాను ఒక సరైన అవగాహన తీసుకొని వచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ 4th మార్చ్ 2024 నుండి 21 డేస్ ఛాలెంజ్ మైండ్ యాక్సలరేటర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ ఫర్ టీనేజ్ అమ్మాయిలు అండ్ మహిళల కోసం. ఇది దేనికంటే యూ విల్ మాస్టర్ ఇన్ దీస్ ఫీల్డ్స్. ఏ ఫీల్డ్స్? హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. ఓకే, మన జీవితాన్ని ఎంత ఆనందంగా మలుచుకోవడానికి అవసరమైన ముఖ్యమైన ఈ 5 అంశాల మీద సరైన అవగాహన తీసుకొని వచ్చి మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఓకే, సో ఇది 4th మార్చ్ నుండి స్టార్ట్ అవుతుంది. టైమింగ్ వచ్చి 8 to 9 PM మండే టు ఫ్రైడే, ఎందుకంటే ఎవ్రీ సాటర్డే మన ఫ్రీ సెషన్ ఉంటుంది కాబట్టి. సో ఇది ఎవరికమ్మా అంటే ఎవరైతే తమ జీవితంలో పరివర్తన తీసుకుని వచ్చి ఒక కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నారో కేవలం వారి కోసం. ఓకే, అండ్ ఇంతవరకు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో ఇది కాదు, అసలు రియాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకోవాలి, నా జీవితాన్ని నేను ఆనందంగా అద్భుతంగా మలుచుకోవాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది. ఓకే, సో ఎవరెవరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నారో నాకు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ఈ వీడియో తాలూకు అంటే యూట్యూబ్లో ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడాను గూగుల్ ఫామ్ తాలూకు లింక్ కూడా పెట్టడం అవుతుంది. మీరు అది ఫిల్ చేసి నన్ను రీచ్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టవచ్చు, వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. అయితే ఇది ఎవ్రీ మంత్ ఈ సెషన్ చేయడం అవుతుందా అంటే అవ్వదు, ఎందుకంటే ఈ సెషన్కి ముందు 1-to-1 ఉన్నాయి. ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలో వాళ్ళ కోసం 1-to-1 చేయడం అవుతుంది. అలాగే మళ్ళీ May 1st నుంచి పిల్లల కోసం మైండ్ మ్యాజిక్ అన్న 21 days ప్రోగ్రామ్ చేయడం అవుతుంది హోమ్ లెర్నింగ్ పాయింట్ అండర్లో. ఓకే, కాబట్టి లేట్ కాకుండా మా జీవితాలను మేము సరిదిద్దుకోవాలి, మంచిగా ప్లాన్ చేసుకోవాలి, రీడిజైన్ చేసుకోవాలి మా లైఫ్ అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని జార విడుచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ ఎవరెవరైతే లాస్ట్ బ్యాచెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళ లైఫ్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందో వాళ్ళే మీతో షేర్ చేస్తారు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో. అడుగుదాం వాళ్ళని, ఉన్నారు కూడా ఇందులో కొంతమంది. ఓకే, సో ఇది ఈ ప్రోగ్రామ్ తాలూకా డీటెయిల్స్. ఎవరెవరైతే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో యు ఆర్ మోస్ట్ వెల్కమ్.